దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచూ ఉన్నాను. వాక్యం గుర్చిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1243 ఎపిసోడ్గా ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం అండి. 34 అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో చివరి అధ్యాయంగా మనం చూడవచ్చు. చివరి అధ్యాయాన్ని 1 నుంచి 8 వచనాల వరకు మోషే మరణాన్ని గురించి మనకు తెలియచేయబడతా ఉంది. అలాగే 9 నుంచి చివరి 12 వచనం వరకు యెహోషువ క్రొత్త నాయకుడు అవటాన్ని గురించి మనకి తెలియచేయబడతా ఉంది. అంటే మోషే మరణం, ఆయన ఇజ్రాయేల్ వంశాలన్నింటినీ దీవించాడు, దేవుని స్తుతించాడు, ఆ క్రొత్త కీర్తన వారికి నేర్పించాడు. ఇక ఆయన సంతృప్తిగా దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మోషే మోయాబు పల్లపు ప్రాంతాల నుండి ఎరుకో దాటి నెబో కొండ మీద పిస్గా శిఖరం మీదకి వెళ్ళాడు. గిలాదు నుండి దాను వరకు దేశం మొత్తం యెహోవా మోషేకు చూపించాడు. ఎఫ్రాయిము మనష్షీల దేశమంతా, నఫ్తాలి అంతా యెహోవా అతనికి చూపించాడు. యూదా దేశం మధ్యధరా సముద్రం వరకు ఆయన అతనికి చూపించాడు. నెగవు ప్రాంతాన్ని, సోయరు నుండి ఈత చెట్ల పట్టణం, ఎరుకోకు పోయే లోయ అంతా మోషేకు యెహోవా చూపించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానం చేసిన దేశం ఇదే, నీ సంతతి వారికి ఈ దేశం నేను ఇస్తాను అని వారితో నేను చెప్పాను. నిన్ను ఆ దేశం చూడనిచ్చాను, నీవు అక్కడికి వెళ్ళలేవు అని మోషేతో యెహోవా చెప్పాడు. అప్పుడు యెహోవా సేవకుడు మోషే అక్కడ మోయాబు దేశంలో చనిపోయాడు. ఇలా జరుగుతుందని యెహోవా మోషేతో ముందే చెప్పాడు. బెత్పేయేరు అవతల మోయాబు దేశంలోని లోయలో యెహోవా మోషేను పాతిపెట్టాడు. అయితే మోషే సమాధి ఎక్కడ ఉందో ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు అతని వయసు 120 సంవత్సరాలు. అతని కళ్ళు మసక కాలేదు, అతడు ఇంకా బలంగానే ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు మోయాబు పల్లపు ప్రాంతాల్లో 30 రోజుల పాటు మోషే కోసం ఏడ్చారు. ఇది పూర్తి సంతాప దినాలు సమయం అన్నమాట. అంటే మోషే చనిపోయినప్పుడు 30 దినాల పాటు వారు సంతాపాలు వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే శిఖరానికి అంటే దేవుని సహవాసాన్ని కలిగి జీవించేవారు మరణానికి ఎప్పుడూ భయపడరండి. దేవుళ్ళ వారికి ఒక గొప్ప నమ్మకం ఉంటుంది. దానివల్లే మోషే ఆ శిఖరం ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నమ్మకం వల్ల వారు మరణం కోసం సమాధానంతో, ఆనందంతో ఎదురు చూసేవారుగా ఉంటారు. అదే లూకాసు వార్త 2:29, ఫిలిప్పీలు 1:23లో మనకి ఈ వాక్యం తెలియచేయబడుతుంది. మోషేలాగా వారు వాగ్దాన భూమిని క్షణకాలం దర్శించగల అవకాశాన్ని కూడా పొందుతారు. మరణం తర్వాతనే వారు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం స్వాస్థ్యంగా స్వతంత్రించుకుంటారు. హెబ్రీ 11:10, ఫిలిప్పీ 1:21 చూడవచ్చు అనమాట. అంటే యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మృతి పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చనిపోయంటే చనిపోయాడు, వచ్చేయమంటే వచ్చాడు, మాట చెప్పమంటే చెప్పాడు. ఏ పని చెప్పినా ఇది కాదు, వద్దు, నేను చేయను అని అనకుండా ఆ పనిని తను సంతోషంగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఏ పని అప్పగించినా, అది ఎలాంటి పని అయినా, అది దేవుడు అప్పగించినప్పుడు ఖచ్చితంగా మనం ఆ పనిని చేయాలి. అయితే మహానాయకుడైన మోషే మరణ వృత్తాంతాన్ని అతను మరణించిన వెంటనే యెహోషువ రాసి ఉండవచ్చు. మోషే మరణానికి ముందు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి అతనికి అనుమతి లేదు. అయినా చాలా సంవత్సరాల తర్వాత రూపాంతరపు కొండ మీద మోషే ప్రత్యక్షమై యేసుతో మాట్లాడినప్పుడు వాగ్దాన భూమిలో ప్రవేశించాడు. మత్తయి 17:37 ద్వారా మనం చూడవచ్చు. మరి చూడండి, యెహోషువ క్రొత్త నాయకుడు అవడం, మోషే వంటి ఇంకొక నాయకుడు ఎవ్వరూ లేడని కూడా మనం చెప్పవచ్చు. అటువంటి నాయకుడు పుట్టలేదని కూడా చెప్పవచ్చు. నూను కుమారుడని యెహోషువ మీద మోషే చేతులు పెట్టిన కారణంగా యెహోషువ జ్ఞానాత్మతో పూర్తిగా నిండిపోయాడు. ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ మాట విన్నారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు చేశారు. కానీ ఆ సమయం నుండి మళ్ళీ మోషే వంటి ప్రవక్త జన్మించలేదు. యెహోవా దేవునికి మోషే ముఖాముఖిగా తెలుసు. ఈజిప్టు దేశంలో యెహోవా చేత పంపబడి మోషే చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు ఏ ప్రవక్త ఎన్నడూ చేయలేదు. ఆ అద్భుతాలు, మహత్కార్యాలు ఈజిప్టు ఫరోకు, అతని సేవకులందరికీ, ప్రజలందరికీ చూపించబడ్డాయి. మోషే చేయగా ఇశ్రాయేలు ప్రజలంతా చూసిన ఆ శక్తివంతమైన ఆశ్చర్యకార్యాలు ఏ ప్రవక్త ఎన్నడూ చేయలేదన్నట్లుగా మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే, దాన్ని మనం ఒప్పుకోవాలి. అయితే దేవునితో మోషేకి సన్నిహితమైన సహవాసం ఉంది. ఆయన దేవుని యొక్క స్వభావం ఉంది. వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న విధానాలు మోషే యొక్క
ఆలోచనలు, విశిష్టతలని మనం చెప్పవచ్చు. దేవుణ్ణి తెలుసుకోవాలన్నదే, ఆయనతో సన్నిహిత సహవాసాన్ని అనుభవించాలన్నదే విశ్వాసులందరికీ మొదటి కోరికగా ఉండాలి. దేవుని బిడ్డలుగా అది వారికి ఉన్న గొప్ప ఆధిక్యతను కూడా చెప్పాలి. హక్కులు, అంతరంగంలో భక్తి జీవితం, బాహ్యంగా దైవికంగా జీవితం గడిపే వారికి దేవుని సన్నిధి, ఆయన కృప ఎన్నటికీ తిరస్కరించబడవు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో కూడిన దేవుని సహవాసం విశ్వాసులకున్న మహా వాగ్దానం, ప్రతిఫలం. కాబట్టి యోహాను 14:15 నుంచి 21, 23, 26 వచనాలు, ప్రకటన 3:20, గలతీ 4:6, రోమ 8:14, 15, మరి యోహాను 1:12, 17:3 వీటి ద్వారా మనం ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకోవచ్చు. మోషే వంటి ప్రవక్త ఎన్నడూ పుట్టలేదు. నిజమే, నీకు ఇచ్చిన పనులు, నీకు ఇచ్చిన తలాంతులు ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తి ఎన్నడూ ఇంకెవ్వరూ పుట్టలేదు, ఇతనే చేయగలడు ఆ పనిని, ఇతనికి దేవుడు అప్పగించాడు అని నీకు ఇచ్చిన పనిలో మరి చుట్టూ ఉన్న ప్రజలు, సంఘము, నాయకులు, సమాజం అందరూ కూడా చెప్పగలగాలి. అలాంటి పనిని నువ్వు చేయాలి. అంటే ఏదో గొప్ప పని చేయమనో, ఏదో ఇన్ని కోట్లు లేకపోతే ఇన్ని లక్షలు ఇచ్చేయమని అదేది కాదు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది హృదయపూర్వకంగా దేవుని స్తుతించాడు, ఆయనది చెప్పింది చెప్పినట్లుగా చేశాడు, ఆయన చెప్పిన పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మోషే అందుకనే మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషేను గురించి మనం వింటా ఉన్నాం కదండి. కానీ దేవుని యొక్క మరి సాక్ష్యాన్ని పొందినవాడు, దేవుని చేత సాక్ష్యాన్ని పొందినవాడు మోషేగా కనబడతా ఉన్నాడు కదండి. మరి అలాంటి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మోషే. అలాంటి తలాంతులు కలిగిన వ్యక్తి మరి ఎన్నడూ పుట్టలేదని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి మనకిచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి, ఇష్టపూర్వకంగా ఉండాలి. ఆయన హృదయాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన మనసును అర్థం చేసుకునే వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఒక గొప్ప సాధనంగా మనం ఉండాలనేది దేవుని యొక్క వాక్యం కోరుకుంటా ఉంది. కాబట్టి మనం దేవుని చిత్తంలో ఆయనకు ఉద్దేశాన్ని నేర్చుకుందాం, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నేర్చుకుందాం. ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన ఉద్దేశాన్ని మరి ఆయన సన్నిధిలో మనము నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మోషే వంటి నాయకత్వాన్ని కలిగి, మోషేలాగా అనేక మంది ప్రజలకు దేవుని చెంతకు చేర్చే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే యెహోషువ కూడా ఆ నాయకత్వాన్ని స్వీకరించడానికి ఎంతో ఇష్టపడ్డాడు. నిజంగా అలాంటి పరిచారకులు, పనివారు దేవుని కొరకు కావాలి. మన బిడలు అలాంటి పనివారిగా, ప్రవక్తలుగా, పనిచేసేవారిగా, దేవుని కొరకు ప్రాణం పెట్టేవారిగా, దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకునేవారిగా ఉండాలని ప్రార్థిద్దాం. అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ మాటలు వినడానికి నీ కృపను చూపించు. నిజమే నాయన, మోషే ఎంత నమ్మకస్తుడంటే ఇక్కడికి వచ్చి చనిపో అంటే చనిపోయాడు తండ్రి. అయ్యా, మారు మాట్లాడలేదు నాయన. నీ నాయకత్వం యెహోషువ మీద చేతులుంచి ఉన్నప్పుడు చేతులుంచి ప్రార్థించారు. మేము కూడా ఆ పరిచర్యలో అనేక మందిని ప్రోత్సహిస్తూ, వారికి కూడా తలాంతుల్లో భాగమిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని కోరుకుంటూ వారి గురించి ప్రార్థించేవారుగా మమ్మల్ని కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, వాక్యం వింటున్న అందరిలో నీ కృపను దయచేయండి. అయ్యా, మీ చిత్తం మాత్రమే నెరవేర్చండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ ఉన్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో అయ్యా, మేము ఎవరిని క్షమించాలో, ఎవరిని అయ్యా నీ సన్నిధికి చేర్చాలో, అయ్యా ఎవరిని నీ నామానికి మహిమకరంగా నిలబెట్టాలో అవన్నీ మాకు తెలియచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా అందరిపై నీ కృప ఉంచమని, మా ప్రాణాత్మ దేహములు మీ సొంతం చేసుకోమని, వెనుక ఉన్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నీ రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా ఉండడానికి సహాయం చేయమని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు.